ఖరీఫ్కు అంతా రెడీ అయ్యిందా? ఏపీలో ఖరీఫ్ సీజన్ మొదలైందా? ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో వంశధార, నాగావళి నదుల్లో పుష్కలంగా నీరు. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్ మొదలైంది. శ్రీకాకుళంలోని ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో ఖరీఫ్ పనులు జోరందుకున్నాయి. జూన్లో సాధారణ వర్షం కంటే తక్కువగా కురవడం, జూలైలో వర్షాలు ఆశాజనంగా కురవడంతో వంశధార, నాగావళి నదుల్లో నీటి ప్రవాహం పెరగడంతో అధికారులు కాల్వ ద్వారా నీటిని విడిచిపెడుతున్నారు. విస్తారంగా కురిసిన వర్షాలకు చెరువులు నిండుకుండలా తలపించడం, ఆయాకట్టు కింద ఉన్న భూములకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. పంట కాలువల్లో నీరు నిండగా ప్రవహిస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. మొత్తం మీద సాగునీటి ఇబ్బందులు తీరడంతో ఖరీఫ్ సీజన్లో సాగు ఆశాజనకంగా ఉంది. దీంతో జిల్లాలో 80% పైగా ఉడుపులు పూర్తయ్యాయని వ్యవసాయ శాఖ జేడీ కె శ్రీధర్ అక్షర శిల్పం టీవీకి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో మరి ప్రస్తుతము ఖరీఫ్ పంట కాలము చాలా ఆశాజనకంగా ఉంది. ముందస్తుగా మన జిల్లాలో 168,000 హెక్టార్లు విస్తీర్ణం మనకి సాధారణ విస్తీర్ణం ఉంటే ఈ రోజుకి 127,000 హెక్టార్లు మనకి విస్తీర్ణము మరి రైతులు అందరూ కూడా నాట్లు వేసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రధాన పంట ఏంటంటే వరి, మరి రెండో ప్రధాన పంట మొక్కజొన్న. సో ప్రస్తుతం పడుతున్న వర్షాలు మరి జూన్, జూలై చూసుకుంటే నార్మల్గా ఉంది. మరి ఈరోజు కూడా వర్షము మనకి నమోదవుతుంది. ప్రస్తుత సీజన్ వరకు మనకి ఆశాజనకంగా రైతులకు ఉంది. సో అలాగే మనం శ్రీకాకుళం జిల్లాలో మన 154,000 హెక్టార్లు వరి విస్తీర్ణం ఉంటే మన వ్యవసాయ శాఖ తరఫున 32,000 క్వింటాలు మన యొక్క సబ్సిడీ విత్తనము జాతీయ ఆహార భద్రత మిషన్ కింద మనం బస్తాకి 300 లెక్కన సబ్సిడీ లెక్కన మనం ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా 2,500 క్వింటాలు 90% రాయితీపై 5 సబ్ప్లాన్ మండల్స్, ట్రైబల్ సబ్ప్లాన్ మండల్స్ కూడా 90% రాయితీ మీద విత్తనం ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా నాట్లు జరిగినాయి. అలాగే ప్రైవేట్ కూడా కొన్ని రకాలు వేయడం జరిగింది, స్వర్ణ రిలేటెడ్ రకాలు. సో ఇదే కాకుండా ఇంకో ప్రధాన విత్తనంతో పాటు మనకి ఎరువుల పంపిణీ. సో మనకి ఖరీఫ్ లక్ష్యం కింద సెప్టెంబర్ అంటే ఖరీఫ్ అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మన ఖరీఫ్ లక్ష్యం 62,000 మెట్రిక్ టన్నులు మనకి సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ రోజుకి 55,000 మెట్రిక్ టన్నులు మనకి రావడం జరిగింది. అంటే ప్రారంభ నిల్వలు కలుపుకొని సుమారు దీంట్లో మనకి యూరియాని చూసుకుంటే మనకి ఈ యొక్క ఖరీఫ్ కాలానికి 32,000 మెట్రిక్ టన్నులు మనకి అంచనా వేసుకుంటే మనకి ప్రారంభ నిల్వ ప్లస్ వచ్చిన నిల్వ గమనించుకుంటే మనకి సుమారు 28,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ యూరియా నిల్వలు మనకి చేరుకున్నాయి జిల్లాలో. అలాగే డిఏపి కూడా యాక్చువల్గా ఇప్పటి వరకు కూడా కావాల్సిన డిఏపి కూడా మరి గవర్నమెంట్ కలెక్టర్ గారు అలాగే గవర్నమెంట్ మినిస్టర్ గారు వ్యవసాయ శాఖ మంత్రి వారి యొక్క చొరవతో కూడా ఆ ఎరువులు కూడా రావడం జరిగింది. రైతులకు పంపిణీ జరుగుతుంది. జిల్లాలోని ఈ ఖరీఫ్లో అన్ని రకాల పంటలు కలిపి 4,21,655 ఎకరాల్లో వేస్తామని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అదేవిధంగా వరి పంటను 3,87,323 ఎకరాల్లో వేస్తారని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఖరీఫ్లో జూలై 1వ తేదీ నాటికి అన్ని రకాల పంటలు కలిపి 24,148 ఎకరాల్లో విత్తనాలు వేశారు. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలతో 4 వారాల వ్యవధిలో పంటల సాగు అమాంతం పెరిగింది. అదేవిధంగా వరి పంట సాగు 19,990 ఎకరాల నుంచి 2,25,778 ఎకరాలకు పెరిగిందని, మొక్కజొన్న పంటను ప్రస్తుతం 19,438 ఎకరాల్లో వేశారు. మినప పంట 172.5 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేగా ఇప్పటివరకు 28 ఎకరాల్లో వేశారు. వేరుశనగ పంటను 730 ఎకరాల్లో విత్తనాలు వేయాల్సి ఉండగా 183 ఎకరాల్లో వేశారు. పత్తి 3,888 ఎకరాలకు గాను 1,890 ఎకరాల్లో, గోగు పంట 142.5 ఎకరాలకు గాను 5 ఎకరాల్లో, చెరుకు 3,485 ఎకరాలకు గాను 435 ఎకరాల్లో వేశారు. రాగులు, నువ్వులు ఇప్పటివరకు 1 ఎకరాల్లోనూ విత్తనాలు పడలేదు. ఆ మండలాల్లో వరి సాగు బాగు జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసిన మండలాల్లో సాగు పరిస్థితులు ఆశాజనంగా ఉన్నాయి. సరుబుజ్జిలి మండలంలో 12,845 ఎకరాల్లో వరి వేయాలని లక్ష్యంగా నిర్ణయించగా 11,990 ఎకరాల్లో 93% ఓటు వేశారు. పాతపట్నం మండలంలో 17,120 ఎకరాల్లో వరి వేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటివరకు 14,875 ఎకరాల్లో 27% వేశారు. ఎల్ఎన్పేటలో 10,738 ఎకరాలకు గాను 8,763 ఎకరాల్లో 82% వరి సాగైంది. కొత్తూరులో 14,318 ఎకరాలకు గాను 11,538 ఎకరాల్లో 81% సాగు నమోదైంది.
బూర్జా మండలంలో 12,303 ఎకరాల్లో వరి సాగు చేయాలని లక్ష్యం నిర్ణయించగా 9,900 ఎకరాల్లో 81% సాగైంది. నరసన్నపేటలో 18,740 ఎకరాలకు గాను 14,125 ఎకరాల్లో 75% వరి విత్తనాలు వేశారు. 9 మండలాల్లో సాధారణ వర్షపాతానికి మించి వర్షం పడింది. 12 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా 5 మండలాల్లో ఇంకా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వాయర్లలో క్రమేణా పెరుగుతున్న నీటి నిల్వలు, వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లాలోని రిజర్వాయర్లు, బ్యారేజీలో నీటి మట్టం నిల్వలు పడిపోతున్నాయి. హీరా మండలం వద్ద ఉన్న గొట్టా బ్యారేజ్ కెపాసిటీ 0.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.64 టీఎంసీల నీరు లభ్యమవుతుంది. మట్టువలస రిజర్వాయర్ సామర్థ్యం 3.37 టీఎంసీలు కాగా ఈ నెల 1వ తేదీ వరకు టీఎంసీ నీరు మాత్రమే లభ్యమైంది. ప్రస్తుతం 2.25 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. తోటపల్లి రిజర్వాయర్ 2.50 టీఎంసీల నీరు లభ్యం కావాల్సి ఉండగా ప్రస్తుతం 2.18 టీఎంసీల నీరు ఉంది. మరోవైపు ప్రభుత్వ రాయితీ విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులో ఉంచామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ కొందరు రైతులు ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేక బయట వ్యాపారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేస్తున్నారని వాపోతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.